తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ గుడారు జగదీష్ ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో కరేడు అనే గ్రామాన్ని దత్తత తీసుకుని ఉచిత ఆర్థోపెడిక్ సేవలను కొనసాగిస్తున్నారు. కరేడు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకారులు మరియు షెడ్యూల్ తెగలకు చెందినవారు. వారి సామాజిక ఆర్థిక స్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఒక మంచి ఆర్థో నిపుణుని సంప్రదించడం ఇక్కడి ప్రజలకు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. సరైన ఆర్థోపెడిక్ చికిత్సా సౌకర్యాలు లేకపోవడం వలన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎన్నో రకాల ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్ గుడారు జగదీష్ ఈ కరేడు గ్రామాన్ని ప్రతి నెల 4 సార్లు సందర్శిస్తున్నారు. ప్రతి సందర్శనలో 50 మందికి పైగా రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు సైతం అందిస్తారు. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లింగారెడ్డి మధుసూదన్ రెడ్డి గత 1.5 సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 1120 మందికి పైగా రోగులు కరేడులో చికిత్స పొందారు. ఇంకా చాలా మంది డాక్టర్ గుడారు జగదీష్ గారి సేవలను పొందడానికి వేచి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, సెరిబ్రల్ పాల్సీ, వివిధ రకాలైన కీళ్ల ఆస్టియో ఆర్థ్రోసిస్, వెన్నెముక సమస్యలు మరియు ప్రమాదాల వలన ఏర్పడే గాయాలతో బాధపడుతున్నారు. ఈ నెల 22 మరియు 23 తేదీలలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో 62 మందికి వైద్య సేవలను అందించడమే కాకుండా 92,000 రూపాయల విలువైన మందులను సైతం ఉచితంగా అందించారు. కరేడులో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరానికి ప్రకాశం జిల్లా వాసులే కాకుండా నెల్లూరు నుండి సైతం రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారు. కరేడులో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో పాల్గొనదలచిన వారు లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ 9948428189 నంబరులో సంప్రదించి వివరాలు నమోదు చేసుకొనగలరు.